రైట్ ఇక ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ సెక్రటరీకి చేరుకున్నారు. జేఏసీ నేతలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. 32 డిమాండ్లపై అధికారులు కమిటీ చర్చించనుంది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై ప్రధానంగా కార్మికులు పట్టుపడుతున్నారు. పీఆర్సీ, డిఏ బకాయిలు అలాగే చెల్లింపుల్లో వెనక్కి తగ్గబోమని జేఏసీ చెప్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను అమలు చేయాలంటూ కూడా జేఏసీ అలాగే మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 400 కోట్ల రూపాయలు చెల్లించాలంటోంది. అయితే అధికారుల భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి పొన్నంతో కూడా చర్చలు జరపనున్నారు జేఏసీ నేతలు. అధికారులతో కాకుండా మంత్రులతోనే చర్చలు జరపాలంటూ కూడా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, సెక్రటేరియట్లో కొద్దిసేపటి క్రితమే ఐఏఎస్ అధికారులతో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఏదైతే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు అంటే ఆర్టీసీ నేతలు పెడుతున్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో 3 డిమాండ్స్, ఆ డిమాండ్స్పై ఏదైతే అధికారులతో చర్చిస్తారో అధికారులతో చర్చించిన అనంతరం ఏదైతే రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ అని చెప్పి నిన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి 5 మంత్రులు కూడా ఏదైతే ఆర్టీసీ జేసీ నాయకులతో కూడా చర్చిస్తారు. సో మనం చూస్తున్నట్టయితే ప్రస్తుతం సెక్రటరీ వద్ద మనం ఉన్నాము. సో దీనికి సంబంధించి ఆర్టీసీ జేసీ నేతల లోపల ప్రధానంగా ఏదైతే డిమాండ్స్ 3 అంటే మొత్తం 32 డిమాండ్లు ఆర్టీసీ జేసీ నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో ప్రధానంగా 3 డిమాండ్స్ మాత్రం ఖచ్చితంగా తీర్చాల్సిందే అని చెప్పి కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. అందులో ప్రధానంగా చూసినట్టయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఒకటి అయితే, ఏదైతే నిషేధిత అంటే యూనియన్ సంఘాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు నిర్వహించడం ఒకటి, అలాగే పీఆర్సీ డిఏలకు సంబంధించి కూడా ఏదైతే ప్రధానంగా పట్టుబడుతున్నారు. దీంతోపాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సెస్ని ఏదైతే అద్దె బస్సులుగా ఇచ్చి ప్రైవేట్ వారి చేతికి ఇవ్వడం కాకుండా ప్రభుత్వమే ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపించాలనే డిమాండ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఉచిత మహిళల బస్సుకు సంబంధించిన బిల్స్ కేటాయింపుకు సంబంధించిన అంశం కూడా ఇంకా ఏదైతే ఉంది. సో ప్రధానంగా ఈ 3 డిమాండ్స్లో మాత్రం ఖచ్చితంగా పీఆర్సీ విషయంలో కానీ ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ తగ్గేదే లేదు. ఎందుకంటే ఇది ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఇందులో 41 రోజుల ముందు మేము సమ్మెకు ఏదైతే నోటీస్ ఇచ్చినట్టయితే ప్రభుత్వం చివరి రోజు వరకు కూడా స్పందించకుండా చివరి రోజు ఐఏఎస్తో ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి నామమాత్రంగా చర్చలు జరిపింది. వారు కేవలం మేము చెప్పింది విన్నారు తప్ప వాళ్ళు ఎలాంటి అంశాలు కూడా మాట్లాడలేదు మాతో అని చెప్పి కూడా ఏదైతే ప్రధానంగా వారు ఆరోపణ కూడా చేస్తున్నారు. సో ఈ రోజు కూడా వారు ఉదయం కూడా ఏదైతే మేము ఐఏఎస్ అధికారులతో చర్చలు జరపము, మేము మంత్రులతో మాత్రమే మాట్లాడదామని మొదట చెప్పారు. కానీ ఐఏఎస్ అధికారులతో కూడా చర్చలు జరపండి, వారి దగ్గర కొన్ని అంశాలు తీసుకుపోండి. సో అంశాలు తీసుకుపోయిన తర్వాత మేము కూడా మాట్లాడతామని చెప్పి మంత్రులు చెప్పడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఏదైతే ఈరోజు చర్చలకు వెళ్ళినట్టు మనకు తెలుసు. సో మనం ఓవరాల్ చూసుకుంటే అయితే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే 32 డిమాండ్లలో 29 డిమాండ్లను ప్రభుత్వం ఏదైతే సానుకూలంగా స్పందించింది అవి ఇప్పటికిప్పుడే మేము దాన్ని నెరవేర్చడానికి కూడా ఏదైతే అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ కూడా వస్తుంది. సో ప్రధానంగా ఉన్నటువంటి 3 డిమాండ్స్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం ఒక టెన్షన్ వాతావరణం, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఏదైతే కార్మికుల వద్ద ఏదైతే నెలకొంది, ప్రతి డిపో వద్ద కూడా ఏదైతే ధర్నాలు చేస్తున్నారు. నిన్న నర్సంపేటలో చనిపోయినటువంటి శంకర్ గౌడ్ మృతదేహం దగ్గర ప్రస్తుతం అయితే అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ పార్టీలకు సంబంధించిన వారు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వారు, అలాగే ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే అక్కడికి వెళ్తున్నారు. సో ఇప్పుడు మరికొద్దిసేపట్లో బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా వెళ్ళి అక్కడ ఏదైతే పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది వారి కుటుంబ సభ్యులు. సో ఇక పెద్ద ఉద్రిక్తత, పెద్ద వాతావరణం, పెద్ద మోల్డ్ తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందనే ఒక ఆసక్తి, ఉత్కంఠ అయితే అందరిలో కూడా నెలకొంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తమకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది, మేము హామీ ఇచ్చాము, మేము నెరవేర్చమని చెప్పడం లేదు, మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము. సో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ జేఏసీ నాయకులకు వివరించి ఇందులో ఏవైతే అమలు చేయగలుగుతామో అవి చేపించి మిగతాకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్ ఏమైతే ఉన్నా డిమాండ్స్ సంబంధించిన అంశంపై కూడా రిసోర్సెస్ రెవెన్యూ కమిటీ చేశాం కాబట్టి దాని విషయంలో మాకు కొంత సమయం ఇవ్వండి. సమయం ఇచ్చినట్లయితే ఈ 3 అంశాలపై కూడా మీరు ప్రధానంగా పట్టుబడుతున్న అంశాలపై కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాం, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పి వారితో ఈరోజు సమ్మె విరమించేసే ప్రయత్నం కూడా ఏదైతే అధికారులు అలాగే ఏదైతే మంత్రులు కూడా చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మరి ఆర్టీసీ జేసీ నాయకులు మరి ఆ చిక్కుముడిని ఏదైతే 3 చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో చిక్కుములకు సంబంధించిన అంశంపై కొంత వెనక్కి తగ్గుతారా, లేదంటే ప్రభుత్వమే వెనక్కి తగ్గి ఇప్పుడే దానికి సంబంధించిన అంశంపై క్లారిటీ ఇస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా సానుకూలంగా ఉంది. నిన్న కూడా ఏదైతే ఎవరు కూడా ఏదైతే ఆవశ్యపడొద్దు, తొందరపడొద్దు, ప్రాణాలు చాలా ముఖ్యం, కుటుంబ సభ్యులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో అధిక క్షణిక ఆవేశంలో మీరు ప్రాణాలు తీసుకుంటే కుటుంబాలు బాధపడతాయి. మీరంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ తెచ్చిన వారు, ప్రజాపాలనను కూడా ఓట్లేసి తీసుకొచ్చిన వారు. సో మీకోసం ప్రభుత్వం ఎప్పుడు మీకు అండంగా ఉంటుంది, మీకు సానుకూలంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎలాంటి క్షణికావేశం తీసుకోకండి. మీ నిర్ణయాలపై, మీ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది
జరుగుతుందని అధికారులు అలాగే ఏదైతే నిన్న మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా స్వయంగా చెప్పడం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా మీకు సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. సో మరి ప్రభుత్వం చెప్పినటువంటి టైంని లేకపోతే ఏదైనా ఆర్టీసీ జేసీ నాయకులు చెప్పినటువంటి డిమాండ్స్ని మరి ప్రభుత్వం ఏ మేరకు చేస్తుందో మరి కాసేపట్లో కూడా మనకు తెలుస్తుంది సాయి. రైట్, థ్యాంక్ యూ అజీమ్.